సో ఇండిగో మీద కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, స్టెప్ బై స్టెప్ వస్తున్నారు. ఫస్ట్ ఆపరేషన్ స్టెబిలైజ్ చేయాలి. ఎందుకంటే ఇండిగో ఒక రోజు 2200 ఫ్లైట్లు ఆపరేట్ చేస్తారు. 2200. అదే టైంలో ఎయిర్ ఇండియా అండర్ టాటాస్ ఆర్ ఆపరేటింగ్ అరౌండ్ 1100 ఫ్లైట్స్ ఒక రోజు, అంటే హాఫ్. ఎందుకంటే చాలా మటుకు ఎయిర్ ఇండియా దగ్గర తీసుకున్న ఎయిర్క్రాఫ్ట్, పాత ఎయిర్ ఇండియా దగ్గర టాటా వాళ్ళు తీసుకున్నప్పుడు మొత్తం థర్డ్ రేట్ అయిపోయి ఉండే, ఇంటీరియర్స్ అంతా స్పెషల్లీ. దాన్ని మొత్తం రీఫర్బిష్ చేస్తున్నారు. ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్ కి నెల రోజులు తీసుకుంటారు. కంప్లీట్ సీట్లన్నీ మార్చి, టాయిలెట్స్ అన్ని రిపేర్ చేసి, మొత్తం ఇంటీరియర్స్ అంతా మార్చి, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ అని చెక్ చేసి ఒక నెల పడుతుంది ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్. అది కూడా బయట చేపిస్తారు చాలా మటుకు బయట దేశాల్లో. అది అయిన తర్వాత తీసుకోవాలి. సడన్ గా ఎయిర్ ఇండియా కూడా యాంటిసిపేట్ చేయలేదు. వాళ్ళకి ప్రాబ్లం లేదు. చూడండి, ఎయిర్ ఇండియా ఒక్క ఫ్లైట్ కూడా క్యాన్సిల్ కావట్లేదు. ఎందుకు? వాళ్ళ దగ్గర పైలట్స్ ఎక్సెస్ ఉన్నారు. ఈ ఎయిర్క్రాఫ్ట్ రీఫర్బిషింగ్ పంపించినప్పుడు పైలట్ ఇంట్లో కూర్చుంటున్నాడు. అఫ్ కోర్స్ వాళ్ళు రొటేట్ చేస్తారు, వాళ్ళని ఇంకొక షిప్ లో తీసుకొస్తారు, అట్లా చేస్తారు. ఎయిర్ ఇండియాకి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది మొనోపొలీతో వస్తుంది రష్ని గారు. మొనోపొలీ నేను నాకు గుర్తుంది 87లో నాకు ఫస్ట్ ఉద్యోగం వచ్చినప్పుడు, బహుశా చాలా మంది పుట్టలేరు మన టైంలో. 1987లో నేను తాజ్ బంజార్, అప్పుడు ఐటీసీ హోటల్ ఉండే బంజార్, అక్కడ నాకు ఫస్ట్ ఉద్యోగం ఉండే హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత. బస్సులో వెళ్ళాల్సి వస్తుంది. మా ఫాదర్ ఏం చెప్పి, నీకు స్కూటర్ కొనిస్తాను రా అని చెప్పి. ఆ టైంలో స్కూటర్లు ఎక్కువ లేవు, బజాజ్ ఒకటే ఉంది కంపెనీ. దాని తర్వాత కైనెటిక్ అనే ఒక కంపెనీ వచ్చింది. సో బజాజ్ లో స్కూటర్ తీసుకోవాలంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఒక స్కూటర్ కి 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి. లేదు, స్కూటర్ లేదు, అంతే. డిమాండ్ అంతే. ఇది సేమ్ ఇండిగో పాలసీ. మీకు మొనోపొలీ ఉన్నప్పుడు మీరు 2200 ఫ్లైట్ నడిపిస్తున్నా, మీరు చెప్తారు మీరు బెటర్ వెయిట్ చేయండి, ఢిల్లీకి రోజుకి 6 ఫ్లైట్లే ఉన్నాయి, నేను 8 పెట్టను, మీకు కావాలంటే వెళ్ళండి, ఫేర్ 10,000 రూపీస్ మీరు కట్టాల్సిందే.